అందరికీ శనార్థులు ఎన్టీవీ 8 వార్తలకు స్వాగతం. ఇగోనుల్లా ఇన్ని రోజులకి కరోనానే మస్తు బాధ పెడుతుంది అని అనుకుంటుమి. కానీ వానలు కూడా మస్తు పడి జనాలకు తిప్పలు అవుతుంది. ఇక వానలు పడి ఇంట్లో తిండి తినక రాత్రంతా మేలుకునేటోళ్ళు ఉన్నారు. ఇక గల గోషల్ని అయితే నేను చెప్పరాదు కానీ మీరే చూసండి. అబ్బా ఏ మానలు రాత్రి కానుంచి కురుస్తూనే ఉన్నాయి. ఇక ఈ వర్షానికి జయలక్ష్మి నగర్లా, బాలాజీ నగర్లా, పాత రామచంద్రపురంలా పండుకోవడానికి రాలేదులా. రాత్రి అంతా కరెంట్ లేక, వండుకోవడానికి రాక, తినడానికి తిండి లేక ఇక ఒకటే గోషుల ప్రజలది. ఓ బుజ్జి మెల్లగరా, గాడ యాడ డ్రైనేజ్ గుంతలు ఉన్నాయో తెలిసి పాడు కాదు. గట్లొస్తున్నావు గండ్లకేని మెల్లగరా, పైలంగరా. అమ్మో గిట్లొస్తుంది, గిట్లున్నాయిలా గోషలు. ఇక చూడాలి మరి ఎవరు అరుచుకుంటారో, ఎవరి తిప్పలు తీరుస్తారో. మనకి పోలిక రాదు. ఇంత ఇక్కడ నుంచి చూపిస్తాయి. బంద బలమైంది రాత్రి 2 గంటలకే లోపల వాటర్ ఉన్నాయా ఇక్కడ మొత్తం అన్న ఇక్కడ లైట్ వేయాలా? ఉందా లైట్? మొత్తం అక్కడ మార్కున్నా అన్న వీళ్ళు చెప్తారు. అది అక్కడ పడిపోయింది. పక్కన ఉండే వాళ్ళకి ఏం రాదు. కిచెన్ మాడిపోయింది. వెళ్ళొచ్చు.
ఇగో ఇవి ఇయాల్టి ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి NTV 8 న్యూస్.